హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసుకుందాము. డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అంటే ఆనియన్లో స్టఫ్ చేసుకుని బజ్జీ వేసుకుందాము. మామూలుగా ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్గా చేసుకుందాము. ఇప్పుడు దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకుందాము. అంటే లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇలాగా హాఫ్ కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకున్న తర్వాత వీటిని లేయర్స్ లాగా ఇదిగోండి ఒక్కొక్క లేయర్ని తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం డిఫరెంట్ ఐడియా అండి, అంతే. దీంట్లో మనం స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఆ తర్వాత దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. దీన్ని కచ్చాపెక్కగా దంచుకోవాలి. 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు సోడా వేసుకోవాలి. ఇది కచ్చాపెక్కగా దంచి పెట్టుకున్న జీలకర్ర వాము పొడి. కొంచెం పసుపు వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం బోండాని దీంట్లో డిప్ చేసుకుంటాం కదా, దానికి పిండి పట్టేలాగా ఉండాలి. ఇదిగోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దానికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి స్టఫింగ్ కోసం 2 ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి, లేదా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవి కూరగాయలు కూడా మనకి ఏదైనా నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి లేకపోతే ఉడికించుకొని వేసుకోండి. సాల్ట్ 1/2 టీ స్పూన్, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒక్క పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే కరివేపాకు అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. చాట్ మసాలా లాంటిది వేసుకున్నా కూడా బాగుంటుంది. బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్లో కూడా మనం టేస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ సరిపోకపోతే అసలు బాగుండదు కదా. స్టఫింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్లో స్టఫ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా, అంటే మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఇది అన్నిటిలోకి స్టఫ్ చేయొద్దు, పైనుంచి మనం ఇది ఇలా కవర్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కవర్ చేసుకోవాలి ఇంకో దానితో. ఇదిగోండి ఇలా కవర్ చేసుకోవాలి అన్నీ. ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇది దీంట్లో డిప్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డిప్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 నిమిషం కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకుందాం.
అంతే. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అంటే మాకు వచ్చిన ఒక చిన్న ఐడియా అండి. మామూలుగా ఎప్పుడు చేసుకునే బజ్జీ కాకుండా ఇలాగా స్టఫ్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేశాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు ఎంతమందికి నచ్చిందో, నచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చలేదనుకోండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.